వాక్యం వెనుక వెలువడుతూ ఉన్నప్పుడు, వాక్యం వెనుక ఇలాగ ప్రకటించబడుతూ ఉన్నప్పుడు, సేవకుడు నీ కళ్ళ ముందు ఉన్నా కూడా భయము లేని యొక్క పరిస్థితి వెనుక నువ్వు కలిగి ఉన్నావంటే నీ భక్తి ఎంతుందో నీవే అంచనా వేసుకో. చాలా మంది చర్చికి వస్తారు కానీ దేవుని మాటలు వినరు. చాలా మంది కూడికలకు వస్తారు కానీ దేవుని యొక్క మాటలు వినరు. ఏదో నామకార్థంగా ఇంట్లో ఆ యూట్యూబ్ వెనుక ఆన్ చేసుకుంటారు తప్ప కానీ ఈ యదవాలోచనలన్నీ కూడా మైండ్లోనే ఉంటాయి. ఇది ఇన్నట్టుగా యాక్టింగ్ తప్ప ఏది ఉండదు. చాలా మంది ఇంట్లో టీవీ ఆన్ చేస్తారు కానీ ఈ ముసలి ముచ్చట్లు ఎనుకో పక్కన వెళ్ళిపోతుంటాయి. అవతలనికి గింజుకొని వెనుక ఆయన వాక్యం చెబుతుంటారు, వినని పరిస్థితులు. అవన్నీ ఒక వంతు అయితే, మీ విలువైన సమయాన్ని ఖర్చు పెట్టుకొని, ధనాన్ని ఖర్చు పెట్టుకొని, మీకున్న సుఖాన్ని ఖర్చు పెట్టుకొని, అన్నిటిని త్యజించి దేవుని యొక్క సన్నిధికి వస్తారో, దేవుని యొక్క సన్నిధికి వచ్చి కూడా చిన్న పిల్లలతో ఆడుకుంటారు. వాళ్ళకి అవగాహన లేదు పిల్లలకి. మనకేమైంది? పెద్దలు అంటారు కదా, బుద్ధి గడ్డి తిన్నది అంటారు కదా. ఏమైంది?